లోకంలో ఫరో తప్పు చేస్తే ఎంత కఠినంగా దేవుడు వ్యవహరించాడో, తన బిడ్డలు ఎవరైనా పొరపాటు చేస్తే అంతకంటే ఎక్కువ కఠినంగా దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే మనం దేవుని ప్రతిబింబముగా ఉన్నాము, దేవుని ప్రతినిధులముగా ఉన్నాము. లోకానికి దేవుడు ఎవరో తెలియదు. లోకానికి దేవుడు ఎవరో చూపించాల్సింది క్రైస్తవ సమాజం. ఈరోజు క్రైస్తవ సమాజమే సరిగ్గా లేకపోతే దేవుని ఉగ్రత ఫస్ట్ దేవుని ఇంట్లో ప్రారంభమవుతుంది. లోకానికి దేవుడు తీర్పు తీర్చక మునుపు సంఘానికి దేవుడు తీర్పు తీర్చాల్సి వస్తుంది. దేవుని క్రైస్తవ సమాజం సరిగ్గా బ్రతకకపోతే లోకం ముందు నిలబడి సవాల్ చేసే అంత అధికారం మనకు లేదు. మరి ఈరోజు మన ప్రెసిడెంట్ దగ్గరికి, మన ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మోషే మాట్లాడినట్టుగా డైరెక్ట్ మాట్లాడే అధికారం ఉందా? ఈరోజు మనకు లేదు. ఎందుకు? మన ఇల్లులే చక్కగా లేవు, క్రైస్తవ కుటుంబాలే చక్కగా లేవు, క్రైస్తవ సమాజం ఎంతో నష్టపోయి పాడైపోయిన స్థితిలో ఉంది. ఈ స్థితిలో వెళ్ళి మన దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళి కఠినంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? సో దేవుడు ఫస్ట్ తన ఇంటిని బాగు చేయాలని ఇష్టపడతాడు. తన సేవకులను, వారి కుటుంబాలని, సంఘాన్ని మొట్టమొదటిగా రిపేర్ చేసి